ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈరోజు టాపిక్ వచ్చేసి ప్లాస్టిక్ వ్యర్థాల గురించి నేను ఒక వీడియో చేస్తున్నాను. చాలామంది ప్లాస్టిక్ వల్ల చాలా 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 ఎఫెక్ట్ అవుతున్నారు. ప్లాస్టిక్ అనేది మన ఆరోగ్యానికి చాలా మంచిది కాదు అనేది నా ఉద్దేశం. ఎన్నో వీడియోలు మీ ముందుకు నేను తీసుకొచ్చాను ఫ్రెండ్స్. ఈ వీడియోని నేను చేయడానికి కారణం చాలామంది ప్లాస్టిక్ వాడుతున్నారు అనేది నా టాపిక్. ఈరోజు వచ్చేసి ఎన్నో వీడియోస్ మీ ముందుకు నేను తీసుకొచ్చేసాను. అలాగని ఈ వీడియో కనుక మీకు నచ్చుతుందని నేను భావిస్తున్నాను. చాలామంది ఈరోజు టాపిక్ వచ్చేద్దాం. చాలామంది ప్లాస్టిక్ని ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. ప్లాస్టిక్ యూజ్ చేయడం మంచిది కదా అనేది నా టాపిక్ ఈరోజు. చాలామంది ప్లాస్టిక్ యూజ్ చేయడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారని అర్థమవుతుంది. ఈరోజు మనం కూడా చూస్తున్నాం, మన ఏరియాలో ఎక్కడున్నా కూడా ప్లాస్టిక్ని ఎక్కడ పడితే అక్కడ పాడేస్తున్నారు. దానివల్ల ప్రకృతికి హాని జరుగుతుందని నా ఉద్దేశం. ప్రకృతిని మనం కాపాడుకుందామని నేను ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే చాలామంది ప్లాస్టిక్ అనేది కొంచెం అంటే స్టీల్ బాటిల్లో మనం యూజ్ చేయాలి అనేది నా స్టీల్ బాటిల్లో ఎక్కువగా వాటర్ అనేది తాగుతూ ఉండాలి. నెలకొకసారి అది మార్చుకుంటూ ఉండాలి. మనం తాగుతున్నాం కదా, అది బాగానే ఉంది కదా అని మనం దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. నెలకొకసారి మార్చుకుంటూ ఉండాలి. ఆ స్టీల్ బాటిల్ ఏదైతే ఉందో ప్లాస్టిక్ దాంట్లో అనేది తక్కువగా యూజ్ చేయాలి అనేది నా ఉద్దేశం. కొంతమంది ఫంక్షన్స్లో వాటిల్లో కూడా దాన్ని ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. అది ఎంత తక్కువ చేస్తే అంత మంచిది. దానివల్ల ప్రకృతికి కూడా హాని జరగకుండా ఉంటుందని నాకు ఒక పాయింట్ అయితే నేను అనుకుంటున్నాను. చాలామంది ప్లాస్టిక్ అనేది చిన్నపిల్లలకి వాటర్ తాగడానికి ఇచ్చేస్తూ ఉంటారు. అది చాలా ఆరోగ్యానికి కూడా హాని జరుగుతుందని అంటున్నారు చాలామంది చిన్నపిల్లలు ఎక్కువగా ప్లాస్టిక్ దేనితోనే ఆడుకుంటున్నారు. బొమ్మలు ఆడుకోవడం అనేది కొంచెం అది చెప్పుకోగలిగిన విషయమే. బొమ్మలు అయితే మనం ఆడుకోవచ్చు, కానీ ప్లాస్టిక్ దాంట్లో అయితే వాటర్ అనేది చిన్నపిల్లలు పట్టించకూడదు. ఎక్కువగా స్టీల్ వాటర్లోనే ఎక్కువగా వాళ్ళకి మంచినీరు తాగించడం, మంచినీరు పట్టించడం అనేది మనం చేస్తూ ఉంటే వాళ్ళకి కూడా హెల్త్కి కొంచెం హాని జరగకుండా ఉంటుంది. ఎందుకంటే మన జాగ్రత్తల్లో మనం ఉంటే వాళ్ళు కూడా మనకి ప్లాస్టిక్ వ్యర్థాల దగ్గరికి వెళ్ళకుండా ఉంటారు. చాలామంది ప్లాస్టిక్ని ఎక్కువగా యూజ్ చేయకూడదని నాకు బాగా ఉంది. ఎందుకంటే నేను కూడా ఒక నెలకు ఒకసారైనా నేను ప్లాస్టిక్ని యూజ్ చేయను. నేను ఎక్కువగా స్టీల్ వాటర్లోనే ఎక్కువగా వాటర్ తాగుతుంటాను. ఒకవేళ తప్పదు అనుకుంటేనే దాని జోలికి వెళ్ళాలి తప్ప అస్తమాట్లు దాని జోలికి వెళ్ళి ఎక్కువగా మంచినీళ్ళు ఎక్కువగా కాచిన వాటర్ ఎక్కువగా ప్లాస్టిక్ దాంట్లోనే ఎక్కువగా వేస్తూ ఉంటాడు. అది చల్లారిన తర్వాత కూడా కెమికల్ అనేది మన బాడీలోకి వెళ్తుంది. ప్లాస్టిక్ వల్ల కెమికల్ అనేది మన బాడీలోకి వెళ్తుంది. ఆ బాటిల్ మనం ప్లాస్టిక్దే కదా ఏమవుతుందని కొంతమంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. వారానికి ఒకసారైనా దాన్ని మంచిగా ఉందా లేదా, ఒకవేళ మంచిగా లేకపోతే కనుక దాన్ని పాడేయడం కూడా చాలా మంచిది. పాడేయడం అనేది చాలా మంచిది. కొంతమంది అయినా ఈ వీడియో చూసి కొంతమంది ఆ ప్లాస్టిక్కి దూరంగా ఉంటారు పాయింట్ ఆఫ్ వ్యూలో అనేది నా ఉద్దేశం. చాలామంది ప్లాస్టిక్ని యూజ్ చేయడం వల్ల వాళ్ళకి ఎంత చాలా ఉంటాయి. కొంతమంది అయితే ప్లాస్టిక్ని ఎక్కువగా యూజ్ చేయడం వల్ల మన ఆరోగ్యం కూడా పాడవుతుంది. అలా పాడవకూడదని నా ఉద్దేశం. ఎందుకంటే ఆరోగ్యం బాగుంటేనే మనం అందరం బాగుంటాం, ప్రకృతి కూడా బాగుంటుంది. ప్రకృతికి మనకి చిన్న హెల్ప్ చేయాలి అనేది ఎక్కడైనా ప్లాస్టిక్ బాటిల్ కనుక మీకు కనిపించినట్లయితే
మీరుండే ఏరియాలో ఎక్కడైనా కనిపించినట్లయితే దాన్ని ఎంత తక్కువగా యూజ్ చేయడం వల్ల మీకు కనిపించింది అనుకోండి, ఏ డస్ట్బిన్లోనో వేసేయండి. లేకపోతే వాళ్ళకి తుడిచిన వాళ్ళకైనా కొంచెం చెప్పండి, అన్న మాకు ప్లాస్టిక్ దాంట్లో అయితే మాకు కొంచెం ఇబ్బంది కలుగుతుంది, ఆ ప్లాస్టిక్ని కొంచెం తొలగించే ప్రయత్నం చేయండి అని చెప్పండి. తుడిసిన వాళ్ళు ఉంటారు కదా, తుడవలేని వాళ్ళు ఉంటారు, తుడిసిన వాళ్ళు ఉంటారు, మీకు చెప్పండి. కుదిరినప్పుడు మనం వెళ్ళే ప్లేసెస్లో ఎక్కువగా ప్లాస్టిక్ని తొక్కుతూ ఉంటాం చెప్పులు వేసుకొని. ప్లాస్టిక్ అనేది తొక్కడం వల్ల మనకి మన ఆరోగ్యం కూడా పాడవుతుంది. అలాగే మీ పిల్లలకి ఎంత వీలైతే అంత త్వరగా ప్లాస్టిక్ దాంట్లో ఎక్కువగా యూజ్ చేయకుండా మాత్రం చూడండి. నెలకొకసారైనా దాన్ని మార్చుకుంటూ ఉండండి. నెలకొకసారైనా ప్లాస్టిక్ దాంట్లో మానేసి స్టీల్ బాటిల్ అనేది వాళ్ళకి పాలు పట్టించడం అనేది, పాలు దాంట్లో కొంచెం మనకి యూజ్ చేయాలి. అలాగే ఇది వరకంటే మనం ఏదో తాగేస్తాము, మనం ఏదైనా చేయొచ్చు అంటారు. ఇప్పుడు కానీ మనం చేస్తే